అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జియో రెసిపీస్. ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ టమోటో కొత్తిమీర పచ్చడి. పచ్చడి అంటేనే మన తెలుగు వాళ్ళకి ఎంత ఇష్టమో తెలియదు కదా. మరి కమ్మనైన టమోటో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ గుండ్లు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోండి. ఈ దినుసులు కాస్త వేగాక ఇందులో 6-7 పచ్చిమిరపకాయలు అండ్ పచ్చిమిర్చితో పాటుగా కారం కోసం 6-7 ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. పచ్చిమిర్చి 2 నిమిషాలు వేగాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చింతపండు, 1/4 టీ స్పూన్ ధనియాలు వేసి చల్లారనివ్వండి. ఈ దినుసులు చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 4 పెద్ద టమోటాలు ఇలా కట్ చేసుకొని వేసి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి సన్నటి సెగ మీద టమోటాలు మగ్గించుకోవాలి. టమోటాలు ఇలా మెత్తబడ్డాక పెద్ద కొత్తిమీర కట్టని క్లీన్ చేసి కట్ చేసుకొని వేసి 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లో దినుసులతో పాటు 6-7 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మగ్గించుకున్న కొత్తిమీర టమోటాలను వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు కోసం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, కమ్మనైన టమోటో కొత్తిమీర పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది.